ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యముతో మమ్మలను బలపరచండి. So that I once again pray and ask in the most precious name of Lord and Savior Jesus Christ. తండ్రి, మరొక్కసారి ప్రశస్తమైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దివ్య నామములో గణపరిచి ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. So once again I wish you all a happy Sunday for Holy Cross Gourmet Church members who gathered here. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి హోలీ క్రాస్ సంఘ సభ్యులందరికీ కూడా నేను మీకు శుభాకాంక్షలు I తెలియపరుస్తున్నాను. once again thank the Lord for giving me this wonderful opportunity to have English service by the man of God like this. ఈ ఉదయకాల సమయంలో మరి ఇంగ్లీష్ లో వర్తమానం ఇవ్వడానికి దేవుడి సేవకుల ద్వారా ప్రభు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. I've already stated for so many times that having English service like this is not for the boasting sake. నేను ఈ రీతిగా ఇంగ్లీష్ సర్వీస్ ఆంగ్లంలో తర్జుమా చేసేటువంటి ఈ సర్వీస్ ఏర్పాటు చేయడం అనేది ఏదో మెప్పుకోలు కొరకు కాదు, కానీ It's for the edification of our church. ఇది మన సంఘానికి సంబంధించినటువంటి ఆ పురోగతికి అభివృద్ధికి కూడా ఇది ఒక సూచనగా ఉంటుంది. Yes, there are so many churches in an entire Guntur and Guntur districts, but they don't have this kind of opportunity to hear the word of God both in English language as well as Telugu language. గుంటూరులో లోకల్ గా అనేక మందిరాలు ఉన్నాయి. అయితే ఇంగ్లీషు అలాగనే తెలుగులో ఇలాగ వర్తమానం అందజేసేటువంటి అనేక మందిరాల్లో ఈ అవకాశం లేదు. And moreover, there are so many big churches in entire Guntur as well as Guntur city, but they didn't observe this kind of opportunity. నేను చాలా మందిరాలు గమనించాను, పెద్ద పెద్ద మందిరాల్లో. అయితే ఇలాంటి సదుపాయం, ఇలాంటి అవకాశం ఇంగ్లీషు తెలుగు వర్తమానాలు తర్జుమాలో ఉండేటువంటి ఘనత మనకే ఉన్నది. Why our man of God used to give this opportunity for all of us here? ఎందుకు సహోదరుడు ఈ రీతిగా మన వరకు ఏర్పాటు చేశాడు తెలుసా? It's nothing for strengthening ourselves with the word of God in Telugu language as well as English language for our upcoming students like this. ఇది మనల్ని బలపరచడమే కాదు, కానీ మరి రానున్నటువంటి దినాల్లో మరి పురోగతి చెందుతున్నటువంటి యవన బిడ్డలకు కూడా ఈ భాషా తర్జుమాలో వర్తమానం అనేది చాలా దీవెనకరంగా ఉంటుంది. However, it's a great privilege and opportunity for all of us to hear the word of God both languages like this. ఏది ఏమైనా కానీ సిన్సియర్ గా నేను ఒక మాట చెప్తున్నాను, రెండు భాషల్లో వర్తమానం వింటు అనేది చాలా గొప్ప ధన్యత, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతగా మనం తీసుకుంటాం. And I already made it clear that another dimension is that you also can keep concentrated mind towards the both people like this. అంత మాత్రమే కాదు, మీరు వాక్యం వినే సమయంలో ఇద్దరి మీద కూడా మీ యొక్క మనసు ఏకాగ్రత పెడతారని నేను ఆశిస్తున్నాను. So that's the reason that God is giving us this opportunity to hear the word of God like this. ఈ రీతిగా వాక్యాన్ని ప్రకటించడం వరకు ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశంగా నేను Hallelujah. హల్లెలూయా. So before I'm going to read the word of God from the Bible, that I would like to convey about the significance of the first coming of Lord Jesus Christ. దేవుని వాక్యములోనికి వెళ్ళడానికి ముందు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క మొదటి రాకడను గురించి నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. You know very well that we used to discussing about the first coming of Lord Jesus Christ as the Lamb of God at the time of Christmas days. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి భూమండలం మీద మొదటి రాకడలో ఆయన గొర్రె పిల్లవలే ఈ లోకములో అడుగు పెట్టి ఉన్నాడని మనందరికీ తెలుసు. But today I'm not going to emphasize about the first coming of Lord Jesus Christ. అయితే ఉదయకాలము ఆదివారంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ క్రిస్మస్ దినాల్లో ఎలాగా ఆయన ఒక గొర్రె పిల్లవలే ఈ లోకములో అడుగు పెట్టాడో నేను దాని గురించి ప్రస్తావించడం లేదు. But I'm going to proclaim about the significance of the second coming today. ఆ తర్వాత ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి ఈ భూమండలం మీదకి రెండోసారి రాబోతున్నాడు. వాటికి సంబంధించినటువంటి ముంగుర్తులను నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. Yes, kindly refer all the people who turns towards the Bible. Acts chapter 1. దేవుని వాక్యములో Let's ఉన్నటువంటి all turn towards the Bible. Acts chapter 1.
verse 9. Can anybody read in Telugu language? అపొస్తలుల కార్యగ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనము నుండి ఈ మాటలు చెప్పి ఈ మాటలు వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయింది. Read out up to 11. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్దనే పరలోకములకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వెలుట మీరు చూచితో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పిరి. Thank you. So we have observed the birth of Jesus Christ in the year BC 3rd. BC 3rd we have observed the birth of Jesus Christ. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ఆ పుట్టినటువంటి ఆ దినము ఎప్పుడైతే క్రీస్తుకు పూర్వము 3వ శతాబ్దము. Yes. So now we are going to observe the second coming of Lord Jesus Christ with these words. ఈ వాక్యములు మనం చదివినప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు రెండవసారి ఎలాగ రానై ఉన్నాడో ఈ మాటల ద్వారా మనం గమనించవచ్చు. And not only the Bible says about the birth of Jesus Christ, but that other religious books are also proclaimed that Jesus Christ was born on this earth like this. మన దేవుని వాక్యములోనే కాదండి యేసు ప్రభువారు ఈ లోకములో జన్మించాడు అనేది, మిగిలినటువంటి గ్రంథాల్లో కూడా యేసు ప్రభువారు ఈ లోకములో అడుగు పెట్టాడు అనేది మనం చూడగలుగుతాం. There were no certain dates for other religious gods and goddesses that they were in the existence of this earth. అయితే వారి దగ్గర మిగిలినటువంటి మరి మతాంతర గ్రంథాల్లో ఆయన ఎప్పుడు ఈ లోకములో ప్రవేశించి ఉన్నాడు ఇవన్నీ కూడా అంతగా కనపడకపోయినా, the Hindu faith people and the Muslim faith people, they don't give certain dates and incidents that God is here among us when they were living on this earth. అయితే హైందవ మిత్రులు కానీ చాలా శ్రద్ధగా ఏంటండి, హైందవ సమాజం కానీ ముసల్మాన్ సమాజం వారు కానీ దేవుడు ప్రభు మన సమాజం మధ్య ఆయన నివాసం చేస్తున్నాడు, మనతో ఉంటున్నాడు అని ఇతరులకు క్రైస్తవేతలకి అవగాహన లేదు. And not only the New Testament disciples of Lord Jesus Christ proclaimed about the birth of Jesus Christ, but the Old Testament prophets are also proclaimed about the birth of Jesus Christ. అయితే కేవలము క్రొత్త నిబంధనలోనే కాదు, ఆ పాత నిబంధనలో కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క జన్మదినోత్సవాన్ని గురించి ఆ దైవజనులు ప్రవక్తలు అక్కడ ప్రవచించారు. And the Old Testament prophets also proclaimed about the second coming of Lord Jesus Christ in the Bible. అంత మాత్రమే కాదు కానీ దేవుని వాక్యములో పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి దైవజనులు ప్రవక్తలు కూడా యేసు ప్రభు వారు మరలా ఈ లోకానికి రాబోతున్నారని ప్రవచించారు. And here, whatever we read here from the book Acts of chapter 1 verse 11, what it says, men of Galilee, they said, why do you stand here looking into the sky? This same Jesus who has been taken from you into heaven will come back. ఇక్కడ మీరు అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 11వ వచనం సంగమా గమనించినట్లయితే, గలిలయులారా మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. The same way that Jesus would come back with his own glory in coming days. కేవలము ఎలాగ ఆయన జన్మించాడో ఆరోహణమై వెళ్ళిన తర్వాత తిరిగి రానున్న దినాల్లో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మన మధ్యకు రాబోతున్నాడు. It's a great important task that we are supposed to learn today. విశ్వాసులారా, మనం నేర్చుకోదగిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. So let us read the book of Daniel chapter 7 verse 13. అంత మాత్రమే కాదు, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. Which says, 13వ వచనంలో రాయబడిన మాట 7:13.
రాత్రి కలిగిన I saw in the night vision, and behold, one like the Son of Man came with the clouds of heaven. Okay, read ఆ it. రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుచుండగా, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము. అందరూ శ్రద్ధగా మనసు పెట్టండి. రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుచుండగా, ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. Yes, this incident took place 1,000 years before Jesus Christ came into this world. ఈ సంఘటన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములో ప్రవేశించక ముందే 1000 సంవత్సరాలకు పూర్వమే దానియేలు ప్రవక్త ద్వారా ఈ మాట ప్రవచించబడింది. This prophecy is absolutely taken place from the prophecy of Daniel prophet. ఇది ఈ ప్రవచనము దానియేలు గ్రంథకర్త ఆయన ప్రవచించాడు. And not only Daniel, Saint Paul also himself also proclaimed about the second coming of Lord Jesus Christ, like 1 Timothy chapter 6 verse 14. పాత నిబంధన గ్రంథకర్త దానియేలు మాత్రమే కాదు, సంగమ విశ్వాసులారా గమనించండి, అపోస్తులైన పౌలు కూడా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి ఆయన ప్రస్తావించాడు. 1 Timothy chapter 6 verse 14 says, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము గనుక మీరు చూస్తే, keep this commandment without spot. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకంగా అనించనిముగా ఈ ఆజ్ఞను గైకొనవలనని మీకు ఆజ్ఞాపించు. Yes, which means the Daniel, the old prophet Daniel, who was a more intelligent prophet, more educated prophet, himself conveyed about the second coming of Lord Jesus Christ. దానియేలు చాలా బహుముఖ ప్రజ్ఞాశాలి, మంచి దైవ జ్ఞానము కలిగినటువంటి వాడు, దేవుని దూతల ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. ఆయన ప్రవచించడమే కాదు, ఆయన ప్రవచించాడు. In the same way, the modern philosopher Saint Paul himself also conveyed about the significance of second coming of Lord Jesus Christ like this. పాత నిబంధనలో దానియేలు ఎంత గొప్ప మేధావి, ఎంత గొప్ప దేవదూతల జ్ఞానం కలిగి ఆయన ప్రవచించాడో, క్రొత్త నిబంధనలో గొప్ప తాత్వికుడు, పరిజ్ఞానం కలిగినటువంటి పౌలు కూడా యేసు ప్రభు వారి యొక్క రాకడను గురించి నొక్కి వక్కాణిస్తున్నాడు. He emphasized about the second coming of Lord Jesus Christ in the year AD 38 through this book called 1 Timothy like this. మీరు కనుక గమనించినట్టయితే ఆ క్రీస్తుకు శకం 38వ సంవత్సరంలో ఆఫ్టర్ డెత్ ఆయన ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడను గురించి పౌలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. These are not at all, stories that we are hearing about the second coming of Lord Jesus Christ, like, Hindu gods. మీరు ఈ రాకడను గురించి చెప్పేటువంటి అన్ని కూడా కేవలం ఏదో కథలు, పుక్కిటి పురాణాలుగా మీరు తలంచబాకండి. There are so many certain dates for us to have that Jesus Christ is going to come. యేసు ప్రభు వారి లోకానికి రావడానికి ఓ ప్రత్యేకమైనటువంటి కొన్ని దినాలు దేవుని వాక్య ప్రకారంగా నిర్ణయించబడ్డాయి. In the AD 34, angels themselves told that Jesus Christ is going to come. మీరు గమనించండి, దానియేలు ప్రవక్త చెప్పాడు, పౌలు చెప్పాడు, దేవుని దూతలు కూడా ఆ క్రీస్తుకు శకము 34వ శతాబ్దంలో దేవుని దూతలు కూడా ఏమని ప్రకటన చేశారంటే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి రాబోతున్నాడు అని ప్రకటన చేశారు. That's what we have read here from the book Acts chapter 1 verse 11. నేను చెప్పడం కాదు కానీ అయ్యే వచనాలు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 10-11 వచనము చూడండి. Acts chapter 1 verse 11, men of Galilee who told that word. మీరు గమనించండి విశ్వాసులారా, గలిలయ మనుష్యులారా, ఈ మాట ఎవరో తెలుసా? They said, who they are the angels of the Lord. ఈ మాట అందు ఎవరై అంటే దేవుని యొక్క
యొక్క దూతలు ప్రకటన చేశారు. So, old prophet Daniel himself told that the arrival of Lord Jesus Christ unto this world by the name of the second coming. పాత నిబంధనలో ఉన్నటువంటి దానియేలు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి లోకానికి రాబోతున్నాడని ఆయన తెలియపరిచాడు. The modern philosopher Saint Paul himself told that Jesus Christ is going to come back as a second coming. ఆధునిక మరి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్త అపోస్తులైనటువంటి పౌలు కూడా ఆయన ఏమంటున్నాడంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకములోనికి తిరిగి రాబోతున్నాడు అని గొప్ప తాత్వికుడు ఆయన చెప్పాడు. But these angels were not human beings, like you and me. అయితే అంత మాత్రమే కాదు కానీ దేవుని దూతలు కూడా ఏం చేశారంటే మీ కొరకు నా కొరకు ఈ మాటలు ప్రకటన చేశారు. They are not human beings like you and me to lie. అంటే నీవు నేను మాట్లాడినట్టుగా ఏదో అబద్ధాలు